అద్దాల మేడ. ప్రపంచంలో తప్పు చేయడం అందరికీ సహజమే. విచిత్రమేమిటంటే ప్రతివారు తమ తప్పుల సంగతి మర్చిపోయి ఇతరుల తప్పులనే ఏకరువు పెడుతూ ఉంటారు. దీనివల్ల ఫలితం లేకపోగా మనుషుల మధ్య సత్సంబంధాలు పాడవుతాయి. కుటుంబీకుల మధ్య, సమాజంలోని సభ్యుల మధ్య అశాంతి అలజడి తలెత్తుతాయి. వాతావరణం దుర్భరం కావడం తప్ప ప్రయోజనం ఉండదు. ఇతరుల తప్పులను గురించి మాత్రమే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటే వారి పట్ల ద్వేషం కలుగుతుంది. మానసికంగానూ భౌతికంగానూ సమస్యలు అధికమవుతాయి. ఇతరుల తప్పులను పక్కన పెట్టి వారు చేసిన లేదా వారిలో ఉన్న మంచిని గురించి మాత్రమే ఎప్పుడూ మనం ఆలోచిస్తే వారి పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది. వారు మనకు ఎంతవరకు సాయపడ్డారు, ఎటువంటి సందర్భాల్లో మనని ఆదుకున్నారు అనేది ఆలోచిస్తే కుటుంబ సభ్యుల మధ్య కానీ సంఘంలో కానీ అందరి మీద సదభిప్రాయం ఏర్పడుతుంది, అభిమానం పెరుగుతుంది. కాబట్టి ప్రతి వారిలోనూ మనకు నచ్చని విషయాన్ని, చెడును విడిచిపెట్టి మంచినే చూడటం నేర్చుకోవాలి. తమ చూపును బట్టే ఎదుటివారి రూపు గోచరిస్తుంది అని పెద్దల అభిప్రాయం. ఒక వ్యక్తి ఆ గ్రామ జీవితంతో విసిగిపోయాడు. మరో గ్రామానికి వలస వెళ్లే ప్రయత్నంలో ఊరి పొలిమేర దాటాడు. మరో గ్రామం సరిహద్దులోకి అడుగుపెడుతూ తేరిపారా చూశాడు. అక్కడ ఒక వ్యక్తి కనిపించాడు. మీ ఊళ్ళో వాళ్ళంతా ఎలాంటివారు అని వచ్చిన వ్యక్తి అక్కడ అంతకు ముందే ఉన్న వ్యక్తిని అడిగాడు. ముందు మీ ఊళ్ళో వాళ్ళ సంగతి చెప్పు, తరువాత మా ఊళ్ళో వాళ్ళ సంగతి చెబుతాను అని ఆ వ్యక్తి సమాధానం చెప్పాడు. తమ ఊళ్ళో వాళ్ళంతా పరోపకార బుద్ధి లేసమాత్రం కూడా లేనివారని, సంకుచిత స్వభావులని, చెడ్డవారని వచ్చిన వ్యక్తి కసిగా చెప్పాడు. తమ ఊళ్ళో వాళ్ళు కూడా అలాంటి వారేనని సరిహద్దులో ఉన్న వ్యక్తి చెప్పాడు. అలాగా, అయితే మా ఊరికే తిరిగి వెళ్తానని చెప్పి ఆ వ్యక్తి తిరుగుముఖం పట్టాడు. ఇంతలో అటుకేసి మరొక వ్యక్తి వచ్చాడు. మీ ఊళ్ళో వాళ్ళు ఎలాంటివారు అని సరిహద్దులో ఉన్న వ్యక్తిని అడిగాడు. ముందు సొంత ఊరి వాళ్ళ సంగతి చెప్పవలసిందిగా సరిహద్దు వ్యక్తి కోరాడు. మా ఊళ్ళో వారందరూ మంచివారే, పరోపకార బుద్ధి కలవాళ్లే, విశాల హృదయం ఉన్నవాళ్లే అని రెండోసారి వచ్చిన వ్యక్తి చెప్పాడు. సరిహద్దులో ఉన్న వ్యక్తి సంతోషించాడు. మా ఊళ్ళో కూడా అందరూ మంచివాళ్లే, నువ్వు ముందు ఊళ్ళోకి ప్రయాణం అవ్వవచ్చు అని ప్రోత్సహించాడు. ఇక్కడ సరిహద్దులో ఉన్న వ్యక్తి మొదటి వ్యక్తికి ఒక విధంగానూ, రెండో వ్యక్తికి మరొక విధంగానూ తమ ఊళ్ళో వాళ్ల గురించి చెప్పినట్టయింది. ఎందుకలా చెప్పవలసి వచ్చింది? మొదటి వ్యక్తికి అందరూ చెడ్డవారిగానే కనిపించారు. కారణం, అతను చెడును మాత్రమే చూసే స్వభావం. అతడు ఎక్కడికి వెళ్ళినా అందరూ చెడ్డవారిగానే, లోపాలతోనే కనిపిస్తున్నారు. రెండో వ్యక్తికి అందరూ మంచివారిగానే కనిపిస్తున్నారు. ఎందుకంటే మంచిని మాత్రమే చూసే స్వభావం అతనిది. అందువల్ల అందరూ మంచిగానే కనిపిస్తారు. కాబట్టి వారి వారి మనస్తత్వానికి తగ్గట్టుగానే సరిహద్దుల్లోని వ్యక్తి సమాధానం చెప్పాడు. ధృతరాష్ట్రుడు కృష్ణుణ్ణి పాండవ పక్షపాతి అని నిందించాడు. కృష్ణుడు ఆ నింద బాపుకోదలచి, ప్రపంచంలో ఒక చెడ్డవాణ్ణి వెతికి తీసుకురా అని ధర్మరాజుకు చెప్పాడు. అలాగే ఒక మంచివాణ్ణి వెతికి పట్టుకురా అని దుర్యోధనుణ్ణి కోరాడు. ధర్మరాజు ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని చూసినా వారిలో మంచితనమే అతనికి కనిపించింది. చెడు ఎక్కడా గోచరించలేదు. దుర్యోధనుడు ఎవరిని చూసినా వారిలో ఏదో ఒక చెడే అతనికి కనిపించింది. ప్రతి వ్యక్తిలోనూ ఓ లోపం కనిపిస్తూ కూర్చుంది. మంచి ఏమాత్రమూ కనపడలేదు. ఇద్దరూ వట్టి చేతులతో తిరిగి వచ్చారు. తనకెక్కడా చెడ్డవాడు కనబడలేదని ధర్మరాజు చెబితే, మంచివాడు ఎక్కడా తన కంటపడలేదని దుర్యోధనుడు చెప్పాడు.
దీన్ని ఆధారంగా చేసుకుని కృష్ణుడు ధృతరాష్ట్రుడికి పాండవులు మంచివారు అని స్పష్టం చేశాడు. అందువల్లనే తాను వారి పక్షం వహిస్తున్నట్టు కూడా చెప్పాడు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, ఎదుటివారిలో మనం వారిని చూడట్లేదు, మనల్ని మాత్రమే మనం చూస్తున్నాం. ఈ ప్రపంచమంతా ఒక అద్దాల మేడ. అందులో ఎక్కడ చూసినా మన బొమ్మే కనిపిస్తుంది. మనల్ని మనం బాగా సంస్కరించుకుంటే, మన ఆలోచనల్ని సరియైన మార్గంలో ఉంచుకుంటే, మన బొమ్మ ఎక్కడ చూసినా, మన వ్యక్తిత్వం ఎటువైపు చూసినా హుందాగా అందంగా కనిపిస్తుంది. ఎవరిని ద్వేషించే పని ఉండదు. అందరి స్వభావాలు చక్కగా, మంచిగా, ఆనందంగానే కనిపిస్తాయి. అందరినీ అభిమానించాలి అని అనేటట్టే కనిపిస్తాయి. అందువల్ల వారికి మనకు కూడా ఆనందమే. అప్పుడు మనం ఆ అద్దాల మెడలో ఎటువైపు చూసినా అద్దాలలో నుంచి నవ్వుతూ కనిపిస్తాం. మనకంతా సంతోషమే, ఆనందమే.